మీకు బాడీలో ఉన్న సిమ్టమ్స్ ఏంటి చెప్పండి. మీకు శరీరంలో ఆకలి పుడతలేదా? ఆకలి లేదు. తింటే అరుగుతుందా పోనీ? అంటే ఏం తినట్లేదు. తింటే తింటే ఏం తినలేదు. ఇడ్లీ తిన్నాను కానీ ఆకలి అవ్వట్లేదు. లైట్గా ఏమైనా తింటే వామిటింగ్ వస్తుందా? సెన్సేషన్ ఉంది కానీ పొద్దున్నే లెటర్కి ఏమన్నా కొంచెం కాస్త ఇటు అటు ఏమైనా ఉందా? లేదండి. 2-3 డేస్ నుంచి మరి హాస్పిటల్లో ఏమిస్తున్నారు మీకు ఇప్పుడు? లిక్విడే, సెలైన్ లిక్విడే. మీరు ఎక్కువ రోజులు దీని గురించి పట్టించుకోకుండా వదిలేసారా? తెలియదండి, ఎప్పుడు టెస్ట్ చేయలేదు. కంటిన్యూస్గా ఫీవర్ వస్తే అప్పుడు. ఇప్పుడు ఫీవర్ మూమెంట్ ఎలా ఉందండి? ఇప్పుడు ఫీవర్ ఏం లేదు కానీ బాడీ పెయిన్స్ బాగా ఉన్నాయా? అప్పుడప్పుడు వస్తుంటాయి. టేస్ట్ ఏం లేదు. ఉండదండి. దీంట్లో ఒకేసారి కొంచెం హై రేంజ్లో వచ్చింది కదా. అంటే రావడం కొంచెం స్లోగానే వస్తుంది, కాకపోతే మీరు కానుకోలేదు. అది మీరు కొంచెం మీరు ఏదేమైనా కొన్నాళ్ళు ఒక జాగ్రత్త ఉండాల్సిందే. కాళ్ళు మామూలు పెట్టండి. ఇంకా ట్రీట్మెంట్ ఎలా ఉంటుందని చెప్పారు మీకు వాళ్ళు? ఇంకేం చెప్పారు, ఈరోజు వెళ్తే 2 డేస్ అట్లా ఇచ్చారు. 3 డేస్ ఒక కోర్స్ ఇచ్చారు. ఎగ్గో వితౌట్ ఎల్లో ఫిష్ చెప్పారు కదా, అవి మీరేం ఇప్పుడు ప్రొవైడ్ చేయకండి అసలు. వాళ్ళు చెప్పేదానికి వాళ్ళకి బాగానే ఉంటుంది, కానీ ఈ కోకోనట్ వాటర్ లాంటిది ఇటువంటి తీసుకోవచ్చు మీరు, కానీ ఫ్రూట్ జ్యూస్లు ఇటువంటి కానీ అవి వాళ్ళు తీసుకోమన్నారు కదా అని అటువంటి దానికి ఏమి వెళ్ళకండి. సాల్ట్ ఆయిల్, మటను, చికెన్ ఇవన్నీ కూడా ఎలాగైతే అవాయిడ్లో పెట్టారో అవి కూడా మీరు అవాయిడ్లోనే పెట్టండి. చింతపండు కానీ ఇవి కానీ నేను సండే పొద్దున్న రాగలుగుతారా? నేను ఒక 2-3 డోసులు ఇస్తాను. 2-3 డోసులు కూడా మీరు పాలతోటి అన్నం తింటే వేసుకోవాలి. అంటే 3 డోసులు ఇచ్చారనుకోండి, 3 రోజులకి 3 రోజులు కూడా పాలతోటి అన్నమే తప్ప మీరు ఇంకేం తినడానికి వీల్లేదు. అంతే, పాలు వేసుకోవడం, అన్నం పిసుక్కోవడం, తినడం. ఇంక మళ్ళీ అందులో బెల్లం కానీ లేదా ఉప్పు కానీ ఇది కానీ ఏది చేయడానికి లేదు. ఇక 3 రోజులు కంపల్సరీ అనమాట. మీరు కంపల్సరీ 3 రోజులు. ఎందుకంటే ఈయన కొంచెం హార్డ్ అండ్ అయింది, అంటే ఆయన కొంచెం వయసులో ఉన్నాడు, గట్టిగా ఉన్నాడు కాబట్టి మనిషి లేచి తిరిగేలాగా తిరగలుగుతున్నాడు. కానీ అదే నా పొట్టుడైతే ఇదే అనమాట, అంత అబ్నార్మల్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడైనా మీరు తగినంత జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఎండాకాలం ఒకటి బయట ఫుడ్ అవాయిడ్ చేయడం కంటే ముందు ఇది ఈ బెయిల్యూరిన్ కంట్రోల్ అయిపోయినా ఉండే, పసిరికలు అనేది కంట్రోల్ అయిపోతే ఒక వారం రోజులు మామూలుగానే కాయగూరలతోటి ఆకుకూరలతోటి ఎలాగా లాగించబడి నిదానంగా మీరే రికవర్ చేసుకోవాలి. ఇందులో ఏ మెడిసిన్స్ కానీ ఎవరి డాక్టర్ రూల్స్ కానీ మీకు పనిచేయవు. మీ బాడీకి అంతా చేసుకోవాల్సింది మీరే ఈ కండిషన్కి. అంతేగాని ఆ ట్యాబ్లెట్లు ఏవి చేస్తాయని కాదు, లివర్ మీద ఎఫెక్ట్ అయిపోతుంది. ఇది మ్యాక్సిమం ఎలాగైందంటే అది చాలా అబ్నార్మల్ స్టేజ్లో 4 times ఒకసారి ఎక్సెస్ అయిపోయింది అది. అందుకని దాని ఫంక్షనింగ్ అది దెబ్బ తీసుకోకుండా, ఆ లివర్ని మళ్ళీ ఏ ఫ్యాటీ లివర్గా కన్వర్ట్ కాకుండా, ఏ గ్యాస్ట్రిక్నో అది మళ్ళీ ప్రొడ్యూస్ చేయకుండా ఈ జాగ్రత్తలన్నీ మీరే తీసుకోవాలి. మీరు ఎలా చేస్తారనుకుంటే మీరు సండే పొద్దున్నే వచ్చేద్దరు, కానీ ఏంటనుకుంటే వచ్చేయండి మీరు 10 before 10. అందరూ రాక్కర్లేదు, ఇది ఒకటి తీసుకుని వస్తే చాలు. ఒకటి తీసుకుని వస్తే నేను ఆ 3 డోసులు ఇచ్చేస్తాను. 3 డోసులు తీసేసుకోండి. మీకు ఆకలేసి ఎంత తినాలనుకుంటే అంత, మీరు కొక్కుకున్నా సరే ఆ పాలతోటే తినండి. పాలు మంచిగా చూసుకోండి, ఎవరి దగ్గర వేయించుకోండి. కొంచెం ప్యాకెట్ పాలు కాకుండా బయట ఎక్కడైనా బరిపాలు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర కొంచెం డబ్బులు ఎక్కువైనా కానీ అవి తీసుకోండి, బరిపాలు తీసుకోండి. పలచగా ఉన్నా పర్వాలేదు. ఇది
అది అవదు. నాకు ముందుగా ఈ విషయం తెలిస్తే నేను కోసుకొని చేసి ఏమన్నా చేయడానికి ఇది అవుతుంది. ఏదో లేనిది ఇవ్వడానికి వీలు లేదు అలాగే ఇది. నేను చెప్పాను కదా ఈయన కండిషన్ బట్టి ఆ, ఆయన గట్టిగా ఉన్నాడు, మంచి వయసులో ఉన్నాడు కాబట్టి బాడీ తట్టుకొని ఇలాగ కూర్చునే పరిస్థితి. గండిమైసం దగ్గరేనా? ఎక్కడ గండిమైసం? గాజుల రామర్ దగ్గర. నేను గండిమైసం దగ్గర ఉంటాను. ఇండైరెక్ట్ మూడింటి మీద కూడా ప్రభావం చూపించేసింది. ఈ మెడిసిన్స్ వాడతా, అది ఇచ్చేస్తే ఈ వీటితో పెద్ద పనే ఉండదు ఇక. అది ముందు లివర్ని స్టిమ్యులేట్ చేసేస్తుంది. స్టిమ్యులేట్ చేసేస్తే కాస్త సండే వరకు వాడండి. సండే వరకు వాడండి. అవన్నీ కాస్త దూరంగా పెట్టుకుని కొన్నాళ్ళు ఉండడం అనేది చాలా మంచిది. ఏ ప్రాబ్లం ఏం లేదు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఎక్కడ బాడీకి దేనికి ఎఫెక్ట్ కాలేదు. ఓన్లీ లివర్ దగ్గర బైలిరూబిన్ కెపాసిటీ బాగా పెరిగింది. దాన్ని ఒక్కదాన్ని మనం తీసేయచ్చు. అయితే ఉండాల్సింది మళ్ళీ ఇప్పుడు ఒక దెబ్బ మీద మళ్ళీ అది తగ్గుతుందంటే ఇంకో దెబ్బ తగిలితే అసలు మామూలుగా వేసేసుకుని నోట్లోనే కొన్ని నీళ్ళు తాగేయండి. రేపు పొద్దున్న ఫ్రైడే ఈవినింగ్ 3 సార్లు వేసుకోమంటారా? 2 సాటర్డే, నెక్స్ట్ సండే పొద్దుట సరిపోతాయి మీకు. అలాగా అన్నీ వస్తాయి కరెక్ట్గా.